హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కమ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనకు పారామెడికల్ కోర్సెస్లో ఏ కోర్సులో కాంపిటీషన్ ఎక్కువ ఉంది? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ 2 ఇయర్స్ పోస్ట్ బేసిక్లో ఎక్కువ, ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ కొంచెం తక్కువ, బీఎస్సీ నర్సింగ్లో నెక్స్ట్. సో ఇలా ఎలా తెలుస్తుంది అనేది క్లియర్ కట్గా మీకు క్యాలిక్యులేషన్తో పాటు క్లియర్ కట్గా చూపిస్తాను. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా చూడండి, ఎక్కడ మీరు మిస్ కావద్దు, స్కిప్ కావద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో దానివల్ల వాళ్ళకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, సైంటిఫిక్ క్యాలిక్యులేషన్తో పాటు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం చాలా డీటెయిల్స్గా తెలుసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చెప్తున్నాను. సో ఇవి ఇక్కడ చూడండి, బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపీ. ఓకే, మనకు టోటల్ ఉన్న సీట్స్ 1000. దాంట్లో 60% మాత్రమే కన్వీనర్ కోటా, మిగతా 400 సీట్స్ మేనేజ్మెంట్ కోటాకి ఇచ్చేస్తారు. కాబట్టి మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ జరిగేది 600 సీట్స్కి మాత్రమే. ఓకే, సో ఇది బీపీటీకి. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్లో మళ్ళీ 2 రకాల కోర్సెస్ అయితే ఉంటాయి. 2 ఇయర్స్ పోస్ట్ బేసిక్, తర్వాత బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్. బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ మొత్తం మనకు సీట్స్ వచ్చేసి 4440. దాంట్లో 60% కనుక క్యాలిక్యులేట్ చేస్తే 2776 ఇన్ని సీట్స్ మనకు బీఎస్సీ నర్సింగ్లో ఉన్నాయి. అలాగే ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్కి టోటల్ సీట్స్ వచ్చేసి మనకు 715. దీంట్లో 60% కనుక తీసుకుంటే మనకు 413 సీట్స్ ఉన్నాయి. ఓకే, బీఎస్సీ నర్సింగ్ అది చెప్పాను ఇప్పుడే, 2 ఇయర్స్ పోస్ట్ బేసిక్, టోటల్ సీట్స్ వచ్చేసి 330. దాంట్లో కన్వీనర్ కోటా కింద వచ్చేవి 202 సీట్స్. ఇది ప్రస్తుతం ఉన్న పొజిషన్. ఓకే, సో దీనికి మనకు ఎంతమంది అప్లై చేశారు ఏంటి అనేది క్లియర్ కట్గా చెక్ చేద్దాం. ఒకటి ఫస్ట్ వచ్చేసి బీపీటీ బ్యాచిలర్ ఫిజియోథెరపీ, మనకు మెరిట్ లిస్ట్ ప్రకారము వచ్చిన స్టూడెంట్స్ సంఖ్య 1367. అంటే కన్వీనర్ కోటాలో ఉన్నాయి 600. అంటే దాదాపు ఒక సీట్కి ఇద్దరు పైన ఎక్కువ 2.2 వరకు వస్తున్నారు. అంటే ఒక 5 స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి 2 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్. చూడండి, ఎలిజిబిలిటీ చాలా ఎక్కువ అనుకుంటున్నారు చాలామంది, కానీ సీట్స్ ప్రకారంగా చూసుకుంటే 3495 సీట్స్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయ్యారు మన మెరిట్ లిస్ట్ ప్రకారము. కన్వీనర్ కోటాలో మాత్రం 2776 ఇంతేమంది. ఓకే, సో ఇది చాలా కాంపిటీషన్ తక్కువనే అనుకోవచ్చు. కనీసం ఒకరికి ఒక సీటు, లేకపోతే 1.5 మెంబర్స్కి, ముగ్గురికి కలిపి 2 సీట్స్ అయితే ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ ఎంఎల్టీ. ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ 1348. సో కన్వీనర్ కోటాలో ఉన్నాయి దాదాపు 450, అంటే 3 టైమ్స్. ఒక సీట్కి ముగ్గురు చొప్పున ఉన్నారు బీఎస్సీ ఎంఎల్టీలో. నెక్స్ట్ పోస్ట్ బేసిక్ అయితే ఇంకా దారుణము, ఎందుకంటే 2 3 600. సో 675 మంది స్టూడెంట్స్, కానీ ఉన్న సీట్స్ మాత్రం 200 మంది. అంటే దాదాపు ఒక 7 సీట్స్, 7గురికి 3 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 7 ఒక 2 సీట్స్కి 7 స్టూడెంట్స్ ఉన్నారు. సో హైయెస్ట్ కాంపిటీషన్ మనకు బీఎస్సీ నర్సింగ్లో. ఓకే, సో ఇప్పుడు మనం క్లియర్ కట్గా అన్ని కలిపి చూసుకుంటే బీఎస్సీ 2 ఇయర్స్, తర్వాత ఎంఎల్టీ, తర్వాత బీపీటీ, తర్వాత బీఎస్సీ నర్సింగ్. సో ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం అయితే మర్చిపోకండి. అక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఎలాంటి చిన్న డౌట్స్ ఉన్నా, ఏపీ తెలంగాణలో ఎలాంటి కౌన్సిలింగ్ ఉన్న, జాబ్స్ ఉన్న, తర్వాత స్కాలర్షిప్స్ ఉన్న, ఇలాంటివన్నిటివి మన ఛానల్లో అయితే తెలుస్తాయి. అలాగే కాకుండా మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉంటే, రిలేటివ్స్ ఎవరైనా, ఫ్రెండ్స్ ఎవరైనా, వాళ్ళని మన యూట్యూబ్ ఛానల్లో కెమిస్ట్రీ వీడియో లెక్చర్స్ చదువుకోమని. దానివల్ల ఐఐటి, నీట్, మెడికల్ పరీక్షలు, ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్లలో ఈజీగా పాస్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇప్పుడే మీరు టెలిగ్రామ్ ఒకవేళ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన గ్రూప్ పేరు విజ్కెమ్ బైపీసీ అని సెర్చ్ చేయండి, కౌన్సిలింగ్కి దాంట్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉంటే విజ్కెమ్ క్లాస్ 11th అని, సెకండ్ ఇయర్లో ఉంటే విజ్కెమ్ క్లాస్ 12th అని సెర్చ్ చేసి గ్రూప్లో జాయిన్ అయితే వాళ్ళకి నోట్స్, వీడియో లెక్చర్స్, క్వశ్చన్స్, క్విజెస్ లాంటివి ఉంటాయి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.